అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న చెన్నకేశవ పైడిపల్లి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యంగా మనం కొన్ని విషయాల మీద చర్చించుకోబోతున్నాం. అందరికంటే ముందు అన్నిటికంటే ముందు ఒక విషయం గురించి అయితే మీకు చెప్పాలి. అమ్మాయి పేరు సుకన్య. వయసు 28 సంవత్సరాలు. మ్యారీడే. ఆహ్, ఒక బాబు. ఈమె యొక్క సిట్యుయేషన్ ఏంటంటే ఈరోజు టిల్ డేట్ మధ్యాహ్నం నాకు 3 ఆ టైంలో ఫోన్ చేశారావిడ. ఆవిడ చెప్పిన విషయం విని నాకు ఎందుకిలా ఉంది సిట్యుయేషన్ అనిపించింది. వాస్తవంగా అదేంటంటే, సరే సహజంగా లోన్స్ తీసుకుంటున్నారు. 7 డేస్ యాప్స్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఏదో చేస్తున్నారు అయిపోతుంది. చాలామంది మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈవిడది క్వైట్ ఆపోజిట్. క్వైట్ ఆపోజిట్ అని ఎలా అంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకెవరైనా లోన్ తీసుకున్నారనుకోండి, దానికి ఎంతో కొంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు లైక్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. ఏదైనా ఫోటోసొచ్చినా, ఏదొచ్చినా "నీకేం గాదు, ధైర్యంగా ఉండు" అని చెప్పే ఫ్యామిలీ ఉందనుకోండి, వీ కెన్ డూ ఎనీథింగ్ అనమాట. దేనికైనా సరే మనం ధైర్యంగా ఉంటాం. ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని రెక్టిఫై చేసుకోగలుగుతాం. కాకపోతే ఇక్కడొచ్చిన సిట్యుయేషన్ ఏంటి అంటే, యాక్చువల్లీ ఆమె 7 డేస్ యాప్స్‌లో తీసుకోలేదు. యాక్చువల్లీ తన పేరు మీద వేరే వాళ్ళు లోన్స్ తీసుకున్నారు. లైక్ మనీవ్యూలో, ఎంపాకెట్‌లో, ఇంకొకటి ఫైబ్‌లో. ఈ మూడిట్లో లోన్ తీసుకున్నారు. తీసుకొని కొంత ఈఎంఐస్ కట్టుకుంటూ వచ్చారు. మొత్తం కలిపినా గానీ మహా అయితే ఒక 30,000 ఉంటది. దాంట్లో పెద్దగా వచ్చిన హ్యూజ్ అమౌంట్ ఏం కాదది. 30,000 ఏమో రిమైనింగ్ ఉంది. మొత్తం కలిపి ఒక 50,000 ఎంతో ఉందనుకుంటా సంథింగ్. కానీ ఆ 30,000కి చివరాఖరికొచ్చేసరికి ఈమె చేతులు మెసరట్లేదు. వాడు తీసుకున్నోడు తీసుకొని ఎళ్ళిపోయాడు. చివరాఖరికి ఈమె దగ్గర అమౌంట్ మిగలట్లేదు. అసలు తీసుకొని వెళ్ళిన వ్యక్తి ఎవరో మీకు చెప్పాలి గదా! యాక్చువల్లీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఏ ఆడబిడ్డ అయినా సరే బిఫోర్ మ్యారేజ్ ఏవన్నా సరే కాలేజ్‌లో ఫ్రెండ్స్ ఉండొచ్చు, లేదంటే లవర్స్ ఉండొచ్చు, ఎక్స్ లవర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత మాత్రం అన్నీ భర్తే అయ్యుంటే, ఈరోజు ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లమ్ వచ్చేది కాదేమో. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఆ అమ్మాయి, ఆ అమ్మాయి పేరు మీద ఎక్స్ లవర్ ఎవరైతే ఉన్నారో, అతను చక్కగా డబ్బులు తీసుకున్నాడు. చక్కగా డబ్బులు తీసుకున్నాడు. ఏదో ఒక 2, 3 సార్లు అది ఈఎంఐ ఏదో పే చేశాడు. ఆ తర్వాత పే చేయటం మానేశాడు. ఆ పే చేయటం మానేసిన తర్వాత తను భర్తకు చెప్పుకోవడానికి వీలైనటువంటి పరిస్థితి. ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పుకోవటానికి వీలైనటువంటి పరిస్థితి. తండ్రికి చెప్పినా తండ్రి మాత్రం ఏం చేయగలడు? ఎలా అని చేయగలడు? తండ్రి ఏం చేయలేని పరిస్థితి. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఆమె సూసైడ్ చేసుకోవాలి అనే ఒక డైలమాలో పడిపోయి మనకు కాల్ చేయడం జరిగింది. ఒకసారి మీరే ఈ సిట్యుయేషన్ వింటే, మీరు ఏ విధంగా సజెషన్ ఇస్తారనేది కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఎందుకంటే, ఈ వీడియో ఆమె ఖచ్చితంగా చూస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ మీరిచ్చిన సజెషన్ ఏమన్నా సరే ఆమెకు ఉపయోగపడుతుందేమో ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. బట్ నేనేమనుకున్నానంటే, ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌ని చూసుకుంటే, ఆ అమౌంటు ఏదన్నా సరే నన్ను హెల్ప్ చేయమని అడిగింది. హెల్ప్ చేయడానికి వాస్తవంగా మన ఛానల్ పరిస్థితి గాని, మన పరిస్థితి గాని ఎంత మాత్రం బాగోలేదన్న సంగతి మనలో వాళ్ళందరికీ కూడా తెలుసు. ఒకవేళ మీరు ఆమెకేమన్నా హెల్ప్ చేయాలని మీకు ఉంటే మాత్రం, నేను ఖచ్చితంగా మీరు చేస్తాను అనే మీ నమ్మకం మీరు నాకివ్వగలిగితే మాత్రం నేను ఆమెకి హెల్ప్ చేస్తాను. దానికి మీరు చేయాల్సిందేం లేదు. కింద మనది ఎలాగో ఒక నంబర్ ఉంటుంది మొబైల్ నంబరు. దానికి ఎంతో కొంత మీరు ఫోన్‌పే చేయడానికైతే ట్రై చేయండి. అలా ఫోన్‌పే చేస్తే ఎంతో కొంత అమ్మాయికి పంపించిన తర్వాత దానికి సంబంధించిన ప్రూఫ్స్ అనేది నేను పెడతాను. ఎప్పుడూ గూడా నేను ఎవరికి అమౌంట్ పంపించినా, లేకపోతే అమౌంట్ మనకొచ్చింది కూడా నేనెప్పుడు ప్రూఫ్‌లు పెట్టలేదు. ఒకవేళ చాలామందికేంటంటే, మనం చేసేది మంచైనా, చెడైనా సరే, ఖచ్చితంగా చాలామంది వ్యక్తులు ఈ దీంట్లోనే చెడునే వెతుకుతారు కాబట్టి, వాళ్ళ నోర్లు మూయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏముంది ఒక ప్రాణాన్ని కాపాడినోళ్ళమవుతాం. ఒకరోజు చాయ్ బిస్కెట్ మనది కాదనుకుంటే, ఒకరోజు చాయ్ తాగలేదనుకుంటే, ఒక రూ. 5, రూ. 10 మిగిలినట్టే. ఆ పైసలేదో ఇటువంటి వాళ్ళకి ఇస్తే కాస్త సరే ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు తెలుసుకుంది. వాడు ఫ్రాడ్ అని తెలిసిపోయింది. వాడెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయికి బుద్ధొచ్చింది. బుద్ధొచ్చిన తర్వాత ఒక బాబున్నాడు. చంటి బిడ్డ. ఇప్పుడు ఆ బాబు కోసమైనా సరే ఈమెను సేవ్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, ఏదో నాకు తోచినంత నేను చేద్దాం అనుకున్నా. బట్ ఇక్కడున్న సిట్యుయేషన్ చూస్తే ఈ సిస్టమ్సు ఇయి పెట్టుకొని కూర్చోవడమే గానీ, ఇక్కడ పీకిందేం లేదు వాస్తవంగా.
దయచేసి అదొక్కటి మీ నుంచి నేను కోరుకునేది. నాకు చాలామంది చెప్తున్నారు, "అన్న మీరెప్పుడైనా సరే అడగండి మేము చేస్తాము, మీరు చేస్తాము" అని చెప్తున్నారు కాబట్టి, మీ హెల్ప్ నాకు కావాల్సిన రోజొచ్చింది. నాకు కాదు, మీ ఇంటి ఆడబిడ్డ అనుకోండి, మీ ఇంటి ఆడబిడ్డ అనుకోని చెప్పేసి పంపించండి. ఇక వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. వీడియోలో మొట్టమొదటిసారిగా మీరు చూడాల్సిన విషయం ఏమిటి అంటే, చాలామంది కొత్త ఫ్రాడ్‌కి గురవుతున్నారు. అది ఏంటయ్యా అంటే, కింద కామెంట్ బాక్స్‌లో ఒకళ్ళు, ఇద్దరు తయారయ్యారనమాట. వాళ్ళు మొబైల్ నంబర్ ఇచ్చేసి, "మేము మీ డేటా డిలీట్ చేస్తాం. మాకు పైసలు పంపించండి" అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్‌లో కూడా ఫ్రాడ్స్ చేస్తున్నారు. ఆ ఫ్రాడ్స్‌కి గానీ, మన ఛానెల్‌కి గానీ ఎటువంటి సంబంధం లేదు. ఇది మేజర్‌గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అసలు నేనే షాక్ అయిపోయినా. ఒకళ్ళు ఫోను చేసి, "అన్న ఇట్లా జరుగుతుందన్న, చూడండన్నా" అంటే అప్పటి వరకు తెలీదనమాట. అట్లాంటి సిట్యుయేషన్ జరుగుతున్నాయి. దయచేసి అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు థంబ్‌నెయిల్‌లో చెప్పినట్టుగా ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు మీరు 100% లోన్ యాప్స్ నుంచి బయటపడతారని అయితే చెప్పిన. అది ఏం పననేది మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఏ ఫేస్‌బుక్కో, ఏ ఇన్‌స్టాగ్రామో, లేకపోతే ఈ ట్రూ కాలర్స్‌లో కూడా యాడ్స్ వస్తున్నాయి. ఆ యాడ్స్ నుంచి ఏదో ఒక అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేస్తాం. డౌన్‌లోడ్ చేసిన తర్వాత యాజ్ యూజువల్‌గా మనం చేసే పనేంటంటే, ఆటోమేటిక్‌గా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తాం. వాడు తర్వాత ఒక లిస్ట్ చూపిస్తాడు. మీకు ఇంత అమౌంట్ వస్తుంది. దాంట్లో ఇంత కట్ అవుతుంది. ఇంత వస్తుంది అనేసరికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకని చెప్పేసి మనం బ్యాక్‌కొచ్చేస్తాం. కానీ అక్కడ అది జరగదు. ఆటోమేటిక్‌గా వాడేం చేస్తాడంటే, ఆ అమౌంట్ అనేది మన అకౌంట్‌లో ఏస్తాడు. అకౌంట్‌లో ఏసిన తర్వాత ఆ అకౌంట్‌లో ఏసిన సంగతి కూడా తెలీదు. ఎందుకంటే 90% నెఫ్ట్ ట్రాన్సాక్షన్స్ మెసేజెస్ రావు. ఆ మెసేజెస్ రాకపోవటం వల్ల వీళ్ళు ఆ వ్యక్తి ఎవడైతే లోన్ యాప్‌కు సంబంధించిన పనికిమాలిన ఎదవ ఎప్పుడైతే ఫోన్ చేస్తాడో, అప్పటి వరకు తెలీదనమాట. సరే వాటెవర్ ఇట్ మే బి తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ డిఫెండ్ జేసుకోవాలి. డిఫెన్స్ లైక్ ఏం చేయాలంటే, "అరేయ్ బాబు! నువ్వు మాకు పైసలిచ్చినట్టు నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? పంపించు." వాడితో ల్యాగ్ జేయాలి. వాళ్ళు ఎత్తుకోవడం మదర్ చోద్ ఇక సంథింగ్ ఇక ఇయన్నీ ఎందుకులేండి అంత దరిద్రగొట్టు లాంగ్వేజ్ వాడతారు. అమ్మల్ని, అక్కల్ని, చెల్లెల్ని ఎంత వరస్ట్‌గా మరి బిహేవ్ చేస్తారంటే, యాక్చువల్లీ చెప్పాలంటే మరి వాళ్ళకి లేరేమో అమ్మలో, అక్కలో, అయ్యోలో మరి ఎవరు లేరేమో వాళ్ళకి. మరి అనాథ ముండా కొడుకులో లేకపోతే ఏంటో అనాథలకే ఇంకా వాళ్ళ వాల్యూ తెలుస్తది మరి. మరి ఇలా కొడుకులకి అది కూడా లేకుండా ఎట్లా బతుకుతున్నారో ఏమో నాకైతే తెలీదు. 90% పీపుల్ అలాగే ఏడ్చేస్తున్నారు. ఈ మొత్తం ఈ 7 డేస్ యాప్స్‌లో పనిచేసేటువంటి ఎగ్జిక్యూటివ్ నా కొడుకులు 90% పీపుల్ అలాగే ఉన్నారు. సరే వాళ్ళెలా ఉంటే మనకెందుకులే గాని. తర్వాత వాడు ఫోన్ చేసిన తర్వాత లాగ్ చేయండి. లాగ్ చేసిన తర్వాత టోటల్‌గా మీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆపేసేయండి. ఇంటర్నెట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయకండి. ఇంటర్నెట్ యూజ్ చేయకుండా మీకు నార్మల్ కాల్ స్టార్ట్ చేస్తారు. వెంటనే ట్రూ కాలర్‌లోకెళ్ళండి. ట్రూ కాలర్‌లోకెళ్ళి అక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. అన్‌నోన్ నంబర్ బ్లాక్ లిస్ట్. ఫారెన్ కంట్రీస్ నుంచి వచ్చే నంబర్స్ బ్లాక్ చేయమని. టెలికామ్ నెట్వర్క్స్ నుంచి వచ్చే అట్లా 3 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 3 ఆప్షన్స్‌ని ఎనేబుల్ చేయండి. ఆఫ్టర్ ఎనేబుల్ అయి అయిపోయిన తర్వాత, ఆ ఎనేబుల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ట్రూ కాలర్‌లోనే మెసేజ్‌లు పెడుతుంటారు. వాళ్ళని మెసేజ్ పెట్టిన మరుక్షణమే బ్లాక్ చేసేయండి. వాడు 10 నంబర్ల నుంచి కాల్ చేస్తే మనం ఈ అసలు 10 నంబర్లు బ్లాక్ చేయాలి. వాడు ఒకవేళ వాడు ఇండియన్ నంబర్స్ నుంచి కాల్ చేస్తే మన ఫోన్ ఎత్తితే, "అరే! తూ క్యా కర్ లే తో కర్ దో. నువ్వు ఏం పిక్కుంటావో పిక్కో. ఫోటో మార్ఫింగ్ చేసి పెడతావా? పెట్టుకో. ఏం చేసుకుంటావో చేసుకో" అని చెప్పేసి డేర్ అండ్ డాషింగ్‌గా వాడికి సమాధానం గనక చెప్పే ధైర్యం మీ దగ్గరుంటే మాత్రం, ఇంక ఎవ్వడు అవసరం లేదు. పలానా చెన్నకేశవ పైడిపల్లి అవసరం లేదు. లేకపోతే ఇంకొకడు ఎవ్వడు అవసరం లేదు. మీ ప్రాబ్లమ్‌ని మీరే 100% సార్ట్ ఔట్ చేసుకుంటారు. ఇది ఎవరి వరకు వర్తిస్తదంటే, కేవలం 1 లేదా 2, 3 ప్రొడక్ట్స్‌లో లోన్ తీసుకొని, ప్రొడక్ట్స్ అంటున్నా యాప్స్ కాదండి. ఓన్లీ ప్రొడక్ట్స్. ఒక 3000, 5000, 9000 ఇట్లా ఈ సెక్షన్‌లో ఉన్న వాళ్ళ వరకి ఈ విధంగా చేస్తే దే ఆర్ 100% సేవ్ అనమాట. దాంట్లో అసలు తిరిగే లేదు. ఇంకా మోర్ ఎవర్ అమౌంట్ ఉంటది. ఒక 50,000 మధ్యాహ్నం గూడా ఒకటొచ్చింది. 80,000 కట్టాలని. ఇందాక మీకు చెప్పా గదా! సుకన్య అనే అమ్మాయికి, ఆ అమ్మాయి ఎట్లో సేమ్ ఇదే ప్రొసీజర్ ద్వారా పడింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకొక కేస్ గూడా ఒకటొచ్చింది. రూ. 1,20,000. ఇలాంటి వాళ్ళేం చేయాలంటే, మనకి హైదరాబాద్‌లో గానీ, చెన్నైలో గానీ, బెంగుళూరులో గానీ, నెక్స్ట్ గిన చూసుకుంటే విశాఖపట్నంలో గానీ, మనకి ప్రైవేట్ ఏజెన్సీస్ ఉంటారు. హ్యాకింగ్ కోర్సెస్ నేర్పించేవాళ్ళు. వాళ్ళని పట్టుకుంటే మీ ప్రాబ్లమ్‌ని 100% సార్ట్ ఔట్ చేస్తారు.
దానికి కాస్త అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. 100% అనేది వర్కౌట్ అయితే అయిపోతుంది. కాకపోతే ఇక్కడున్న ఒక చిక్కేంటంటే 100% వాళ్ళు చెప్పినది మీరు చేయాలి. అండ్ ఇటువంటి కేసుల్లో ఎవరైనా ఉంటే మీరు మమ్మల్ని నమ్మదగినట్టయితేనే మీరు మమ్మల్ని నమ్మేటట్టయితే 100% పలానా చెన్నకేశవులు పగిడిపల్లి అనే వ్యక్తిని నమ్మితే 100% బయటపడేస్తాడు అనే నమ్మకం ఉంటే మాకు కాల్ చేయండి. అంతేగాని ఏదో టైమ్ పాస్‌కి ఫోన్ చేస్తే నాకు వర్క్ ఉంటదండి. నేను ఏదో వర్క్ చేసుకోవాలి. నాకు ఇద్దరు ఆడపిల్లలు. వాళ్ళకేదో ముద్ద పెట్టుకోవాలి నేను. నేను ఈ కాల్స్ మాట్లాడుతూనే కూర్చుంటే అది నాకవ్వదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కొంతమంది మీద ఎందుకు సీరియస్ అవుతానంటే, వాళ్ళు చెప్పేదానికి తలా తాక ఉండదు. గత వీడియోలో కూడా చెప్పాం. మళ్ళీ అదే చెప్తే మళ్ళీ అదే రొటీన్ అవుతుంది. అది మనకు అనవసరం గూడా. కేవలం ఏదేమైనప్పటికీ కూడా చిన్న చిన్న మెథడ్స్ ద్వారా అయితే బయటపడొచ్చు. అండ్ ఇంకా కొన్ని వీడియోస్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్‌బీఎఫ్‌సి ఉన్నాయి. ఈ ఎన్‌బీఎఫ్‌సి యాపులు గూడా చాలామంది చాలా రకాలుగా హెరాస్ చేస్తున్నారు. చూసుకున్నట్టయితే మనం గతంలో గనక మనం మాట్లాడుకున్నట్టయితే చాలా రకరకాలుగా హెరాస్మెంట్స్ వేరే ప్రైవేట్ ఏజెన్సీస్‌కి ఇచ్చేసి వాళ్ళ అమ్మ నా బూతులు తిట్టించడం, మన కాంటాక్ట్ లిస్ట్‌కి ఫోన్ చేయటం. వీటి మీద కూడా ఒక సరైన వ్యవస్థను తీసుకురావాలనుకుంటున్నాను. దానికి కూడా మీ సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ ఏ విధంగా అంటే మీరు చేసే లైకు అండ్ సబ్‌స్క్రైబు, షేర్ ద్వారా కాస్త మన ఛానెల్‌కి బూస్ట్ వస్తే మనం ఏదన్నా చెబితే అవతలోడు నోరు మూసుకొని కూర్చోవాలి. మనం ఎక్కడికన్నా ఎళ్తే ఒక డిపార్ట్‌మెంట్ దగ్గరికెళ్తే, ఖచ్చితంగా మన మాట డిపార్ట్‌మెంట్ వినే స్థాయికి మనం వెళ్ళాలి అంటే, దానికి మీ సబ్స్క్రిప్షన్, అలాగే మీ వ్యూ కౌంట్ అనేది నాకు కావాలి. అలా వచ్చిన రోజు ప్రతి చిన్న, చితక, పెద్ద అన్ని ప్రాబ్లమ్స్‌ని మన దగ్గర తప్పు లేనంత వరకు, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర తప్పు లేనంత వరకు ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ అయితే ఇచ్చుకుంటూ రావచ్చు. అండ్ కొంతమందంటే చాలా కొంతమందిలో కొంతమంది లోన్స్ తీసుకుంటున్నారు. ఒక కార్ లోన్ తీసుకున్నారు. ఫస్ట్ ఈఎంఐ కూడా కట్టకుండా ఎగ్గొట్టేసి ఇట్లా లోన్ తీసుకున్నాను దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి అంటున్నారు. అది చాలా తప్పు. అది పద్ధతి కాదు. అటువంటి వాళ్ళకే మన తరపు నుంచి ఎటువంటి సొల్యూషన్స్ కానీ, సహకారం గాని అందింపబడదు. ఏదో ఇబ్బంది జరిగింది. ఏదో యాక్సిడెంట్ అయింది. లేదంటే హెల్త్ ఇష్యూ వచ్చింది. దానికోసం ఏదో మీరు ఒక 5, 6 నెలలు కట్టి ఉంటే, సరే ఏదో ప్రాబ్లమ్ వచ్చిందని జెప్పి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఏదైనా టైం ఇప్పియటమో, ఆ ఈఎంఐ టెన్యూర్‌ని పెంచటమో, లేదంటే ఆ వడ్డీని తగ్గించటమో, ఏదో ఒకటి చేసి మనం మేనేజ్ చేయొచ్చు. అంతేగాని పూర్తిగా ఎగ్గొట్టాలనే ఆ ధోరణి బ్యాంక్స్ లోన్స్ కానీ, ఎన్‌బీఎఫ్‌సి లోన్స్ నుంచి కానీ, ఆ ఆలోచన అయితే పెట్టుకోబోకండి. ఒకవేళ కట్టకపోతే ఏమవుతుందనేది కూడా నా ప్రీవియస్ ఛానెల్‌లో వీడియోస్ చేశాను. ఒకసారి మీరు చూడండి. క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టకపోతే ఏమవుతుంది? కార్ లోన్స్ కట్టకపోతే ఏమవుతుందని చెప్పేసి ఒక 2 వీడియోస్ చేశాను. అవి చూస్తే మీకు అర్థమవుతుందనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే. దయచేసి మన ఇంటి ఆడబిడ్డ అనుకోని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్ప్ చేయండి. ఖచ్చితంగా, ఖచ్చితంగా ఎందుకంటే పెద్ద వర్క్సే చేద్దాం. ఎందుకంటే పెద్దగానే మనం పాటుపడాల్సిన విషయం ఎంతో ఉంది. ప్రతి ఒక్కరు ఇంతకుముందు నాకెవరైతే హెల్ప్ చేస్తాను, మీకెందుకు అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత నాకు హెల్ప్ చేస్తే, రేపు మీకు మీరందరూ కూడా అన్నల వలే ఉంటారు. దయచేసి ఆ అమ్మాయి తప్పు చేసింది. తప్పు చేసిన దానికి శిక్ష కూడా అనుభవించింది. కనీసం కడుపున పుట్టిన బిడ్డడికైనా సరే ఒక ఇదిగా ఉండాలి కాబట్టి, మనము అండగా నిలబడదాం. నిలబడదాం. ఖచ్చితంగా నిలబడదాం. నిలబడదామనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.